ఓ చోట యవనస్తుల సదస్సు జరుగుతూ ఉంటే ఆ పెద్ద ఆయన అడిగాడట, హూ ఈజ్ ఎవర్ హీరో? నా హీరో సచిన్ టెండూల్కర్ అన్నారట. ఇంకొక ఆయన అన్నాడట, ధోని నా హీరో. ఇంకొక ఆయన అమితాబ్ బచ్చన్ అన్నాడట. ఇంకొక ఆయన చిరంజీవి అన్నాడట. మరొకళ్ళు ఏదేదో వాళ్ళ పేర్లు చెప్పారట. వెంటనే ఆయన ఆగి, రైట్, సచిన్ టెండూల్కర్ మీ హీరో అన్నారు, సంతోషం. చిరంజీవి మీ హీరో అన్నారు, సంతోషం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీకు నెల నెల స్కూల్లో ఫీజు కట్టేది ఎవరు? చిరంజీవా, సచిన్ టెండూల్కరా అన్నారంట. వాళ్ళు ఎందుకు కడతారు సార్? మా అమ్మ కట్టింది, మా నాన్న కడతాడు. రైట్, మీకు ప్రతిరోజు భోజనం ఎవరు పెడతారు? ఎవరు పెట్టేది ఏముంది సార్? మా అమ్మ, మా నాన్న. మీ బట్టలు రోజు ఎవరు ఉతుకుతారు? చిరంజీవా, ఎవరు ఉతుకుతారు? మీరు రోజు బట్టలు ఉతికేది ఎవరు? వాడికి దోశ అంటే చాలా ఇష్టం, అమ్మాయికి పూరి అంటే చాలా ఇష్టం అని ఆ పిచ్చి తల్లులు పొద్దున్నే లేచి మీ కొరకు కష్టపడతారే. అమ్మ కొంట్లో బాగాకపోయినా జ్వరంతో కూడా ఉండి మంచం మీద నుంచి లేచి మీకు వంట చేసి పెట్టిందే. రెక్కలు ముక్కలు చేసుకొని నాన్న పగలనక రాత్రనక కష్టపడి పనిచేసి ₹1000 ఫీజు కట్టి నేను కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడే. మీ జీవితంలో హీరో ఎవరైనా ఉన్నారంటే మీ నాన్నే మీకు హీరో అయి ఉండాలి. ఆమెన్. అరే, సచిన్ టెండూల్కర్ నా హీరో అంటారేంటి? చిరంజీవి నా హీరో అంటారేంటి? ప్రతి క్షణం నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని ఈ భూమి మీద మీ కొరకు తప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని కన్న గర్భమే మీకోసం తప్పిస్తుంది. 24 గంటలు మీకోసం ఆలోచించే వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నేను చెప్తాను, నేను కన్న తల్లి, నేను కన్న తండ్రి 24 గంటలు నేను గురించి ఆలోచిస్తారు. కొంతమంది ఆడపిల్లలకి అమ్మే శత్రువు, కొంతమంది మగబిడ్డలకు తండ్రి శత్రువు. నేనంట, బిడ్డలారా, దేవుని తర్వాత నీ జీవితంలో ఆ 2వ స్థానం ఎవరిదై అంటే నిన్ను కన్న తల్లిదండ్రులదే అయ్యి.